రెబల్ స్టార్ ప్రభాస్, ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియన్ లెజెండ్ కమల్ హసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆర్జీవి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లు ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా గురించి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన రివ్యూలో ఏం చెప్పారంటే, ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీలో రకరకాల సర్ప్రైజ్లు ఇచ్చారు. ఈ చిత్రంలో రాజమౌళి ఓ సీన్లో కనిపించి ఫ్యాన్స్ ను కేక పెట్టించారు. ఈ చిత్రంలో జక్కన కనిపించడంతో థియేటర్ అంతా గోలగోలగా మారింది. ఇలాంటి ప్రత్యేకతలు సినిమాలో చాలానే ఉన్నాయి. తాను నటించిన కల్కి సినిమా గురించి రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, కల్కి 2898 ఏడీ సినిమా కోసం నిర్మించిన ప్రపంచం బాగుంది. అద్భుతమైన సెట్టింగులతో నన్ను కొత్త లోకల్లోకి, సరికొత్త అనుభూతిని పొందాను అంటూ నాగ్ అశ్విన్ టేకింగ్ గురించి రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.